Hello. Yes, very good evening friends. వెల్కమ్ టు సుందర్ ఇన్నోవేషన్స్. అంటే వర్టికల్గా అది ఒక్కొక్కసారి వైడ్ యాంగిల్ మార్క్ టీవీలో చూస్తే స్ట్రైట్గా వస్తుంది, ఇలా ఇంతే వస్తుంది, మొత్తం రావట్లేదు. ఇది తీశారు టీవీ మొత్తం వస్తుంది. యూట్యూబ్కి అలాగే తీయాలి అడ్డంగా, కానీ కొన్నిసార్లు ఏంటంటే ఫ్రేమ్ మిస్ అవుతూ ఉంటుంది. సరే, సో మిత్రులారా, మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని హీరో షైన్ వెహికల్ ఒకటి, హీరో CB 125 వెహికల్ ఒకటి, ఈ రెండు వెహికల్స్కి చేస్తున్నాం మిత్రులారా. సో బిఫోర్ దట్ దీని యొక్క ఆవశ్యకత, అంటే ఇది ఎందుకు చేయాలి, ఏంటి అవసరాలు ఏంటి అనే దాన్ని కూడా మనం ఒకసారి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ అదేవిధంగా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది అప్పటికప్పుడు యాంటీడాట్ మనం మిక్స్ చేస్తాము, అప్పటికప్పుడు ఒక కలర్ వైట్ కలర్ పాలీ వైట్లో వస్తుంది, మిల్క్ వైట్లో వస్తుంది అని చెప్పుకున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం దీనిలో ఒక నానో టెక్నాలజీ అనేది ఒకటి ఆవిష్కృతం అయి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ లిక్విడ్లో చాలా క్లియర్గా తెలుస్తుంటుంది మీకు, నానో మెటీరియల్, నానో పాలిమర్ అంతా కూడా పైన చిన్న మెటీరియల్స్ దాకా లైట్ దీని రూపంలో ఉంటుంది. సో డౌన్లో అంతా కూడా లిక్విడ్ మెటీరియల్ ఉంటుంది. సో మేజర్గా ఈ నానో టెక్నాలజీని మనం దీన్ని మైక్రోస్కోప్లో కానీ ఇంకో దానిలో కానీ చూస్తే మనకి దానిలో ఉండే విలువలు ఏంటి అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. బేస్డ్ ఆన్ ఇంజిన్ సీసీని బట్టి దాని కెపాసిటీని అప్లోడ్ అవుతుంది. సో మనం షేక్ చేసేస్తే ఇది, అంటే ఫార్మలైజేషన్ ఇమ్మీడియట్గా చేస్తేనేమో కంప్లీట్ మిల్క్ వైట్లో ఉంటుంది, అది మనం పూర్తిగా గమనించలేని స్థాయిలో ఉంటుంది. కొంచెం అంటే ఒక 1 day 2 days అలాగా గడిపేసేస్తే ఆటోమేటిక్గా ఈ రకంగా ఒక బయోడీజిల్ ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ ఫ్రేమ్కి వస్తుంది. ఇది గతంలో కూడా 1-2 సార్లు చెప్పాను. నెక్స్ట్ టైం ఈసారి పాసిబిలిటీ ఉంటే ఆల్రెడీ మిక్స్ చేసి లిక్విడ్ కూడా చూపిస్తానని చెప్పాను. బట్ ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి అది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులారా. సో ఈ వెహికల్ ఎప్పటిది? ఇది 2014. సుమారు ఎంత తిరిగింది? 1,00,000 పైన తిరిగింది. సో ఇప్పటి వరకు బోర్ ఒకసారైనా చేయించారా? ఒకసారి బోర్ అయిపోయింది. ఒక 50,000 కిలోమీటర్లకి మనకు ఖచ్చితంగా బైక్ అనేది బోర్కి వస్తుంది కదా. సో ఈ బోర్కి వచ్చే పరిధిని అనేదాన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవడమే దీనిలో ఉండే క్వాలిటీస్. సో మెకానికల్ ఇంజనీరింగ్లో ఈ పరిధి ఉందా లేదా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే మనం వెహికల్ మెయింటెనెన్స్ అనేది వెహికల్కి ఇస్తూనే ఉన్నాం. వెహికల్కి మనం మెయింటెనెన్స్ ఇస్తున్నాము అంటే వెహికల్లో ఉండే మెటీరియల్ని మనం పూర్తిగా విచ్ఛిన్నం చేయలేకపోతున్నాం, అది దూరం చేసుకోలేకపోతున్నాం అని చెప్పడమే దాని యొక్క డైరెక్ట్ ఒక ఉద్దేశం అది. సో ఇది ఇలాంటి మెయింటెనెన్స్ చేయబడని, మెయింటెనెన్స్ లేని వెహికల్స్ ఏదన్నా మనకి ఇవ్వగలిగితే ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ టు ద మెకానికల్, అంటే యూనివర్సల్ కైండ్. మ్యాన్ కైండ్లో యూనివర్సల్కి అద్భుతాలు జరుగుతాయి అనే దానికి, అంటే మనం యూనివర్స్కి మనమేం చేయాల్సిన అవసరం లేదు, మనం యూనివర్స్కి హామ్ చేయకుండా ఉంటే చాలు. సో మానవత్వం అనేదాన్ని కొంచెం మనం ఒక దృష్టిలో, ముఖ దృష్టితో ఆలోచిస్తే ఈ పర్యావరణానికి తగిన హాని ఏదైతే జరుగుతూ ఉందో ఆ హానిని మనం తగ్గించే ప్రయత్నమే ఇక్కడ మనం ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ ద్వారా చేస్తున్నాం మిత్రులారా. సో ఇది ఒక జస్ట్ 10 ml లిక్విడ్. ఇది ఎంత ఆపరేషన్ చేస్తుంది అనే దాన్ని కూడా ఒకసారి మీకు డిస్కషన్ చేసి, అంటే చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ఇది దాదాపు 15,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుందని మనం చెప్పుకున్నాం. 15,000 కిలోమీటర్లు అంటే అప్రాక్సిమేట్ బండి 50 కిలోమీటర్ల వరకు వచ్చినప్పటికీ కూడా సుమారు 3/5 అంటే 300 లీటర్ పెట్రోలియం వరకు కూడా ఇది సమాధానం చెప్తుంది. 300 లీటర్ పెట్రోలియం అంటే ఇది దాదాపు ఒక్కొక్క లీటర్ పెట్రోలియం సుమారు 600 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇది సుమారు 500 కిలోల గాలిని పొల్యూట్ చేస్తూ ఉంది. అంటే దీని కనుక మనం లెక్కేసేస్తే అబ్నార్మాలిటీగా మనకి 300 ఇంటూ 600 గ్రాములు 1800 కేజీల కార్బన్ డయాక్సైడ్ని మనం కంట్రోల్ చేస్తున్నట్టు. అంటే విచ్ఛితి జరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలిసి పొల్యూషన్ అయ్యి, ఆ పొల్యూషన్ భారధాతువులుగా మారిపోయి అది మన గాలిలో అనేక రకాల ధాతువులతోటి సమ్మేళనం జరిగి అది మనకి బ్రీతింగ్ సెన్స్లో కూడా ఆక్సిజన్ రూపంలోకి, హైడ్రోజన్ రూపంలో, ఆక్సిజన్ రూపంలో, నైట్రోజన్ రూపంలో అన్ని రకాల డయాక్సైడ్స్ అంటాం వీటిని. వన్స్ విచ్ఛితి జరిగి
ఏదైతే ఇది ఎయిర్లో కలుస్తూ ఉందో కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది, నైట్రస్ ఆక్సైడ్గా మారుతుంది. సో ఈ రకమైన ఆక్సైడ్ రూపురేఖలు మార్చుకొని అది మన శరీరంలోకి వెళ్ళి CO2 లెవెల్స్ని పెంచి శరీరంలో అనేక రకాల క్యాన్సర్ కారకాలని, అనేక రకాల ఉద్గారాలని మన శరీరంలో తయారు చేసుకునే విధంగా, మన శరీరం అనారోగ్యానికి గురయ్యే విధంగా మనకు మనమే మన చదువుకున్న నాలెడ్జ్ తోటి మన కళ్ళను మనమే పొడుచుకునే పరిధి దాపరించింది. సో ఈ మారుతున్న కాలాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని వాడుతూనే ఉన్నాం. సో దీన్ని మనం ఏ మేరకు మనం పొల్యూషన్ తగ్గించుకోగలుగుతాం, ఓన్లీ పొల్యూషన్నే తగ్గించుకోగలుగుతామా, లేదా మనకి ఎంతో కొంత ఎకనామికల్ వైబిలిటీ కూడా దీనివల్ల ఏమైనా ఉంటుందా అనే విధానాన్ని కూడా ఇక్కడ మనం అనేక రకాల వెహికల్స్లో మనం దీని ట్రూత్ సెన్స్ని, అంటే విలువైన విధానాన్ని మనం అందరికీ అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఇక్కడ 2 వెహికల్స్ మనం చేస్తున్నాం మిత్రులారా. సో దీని ప్రీవియస్ అనుభవం ఎలా ఉంది? మొన్న మీ వెహికల్ బాగానే ఉంది కదా, సౌండ్ బాగా తగ్గింది. ఓకే, దాదాపు 1.8 lakh తిరిగింది మీది ఆల్రెడీ కదా? 1.80 lakh, అదే 1,80,000. 1.8 lakh అంటే 1,80,000. అవును, దాదాపు 1,80,000 తిరిగింది, 12వ మోడలు. సో దానికి మొన్న మనం చేసాం వెహికల్. సౌండ్ కొంచెం బాగా, సౌండ్ అయితే ఇమ్మీడియట్గా రెడ్యూస్ అయిపోయింది, కానీ కొంచెం పొగ మాత్రం వస్తుంది. పొగ వస్తుంది, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్లో అది ఆల్రెడీ డిపాజిట్ అయ్యింది కాబట్టి ఇంజిన్ ఆయిల్ మార్చేంత వరకు ఆ పొగ వస్తూనే ఉంటుంది. వన్స్ ఇంజిన్ ఆయిల్ తిరగండి పర్లేదు, దానివల్ల నష్టం ఏమి లేదు. నువ్వు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఇంజిన్ ఆయిల్ మార్చేసావు, తీసేసిన ఆయిల్ ఏం చేస్తావు? ఎక్కడో డంప్ చేయడమే కదా. పొరపాటున అది నేలలో పడింది అనుకో, ఒక విత్తనం మలిసిద్దా? అది రీసైకిల్ చేస్తారు. ఎంతవరకు రీసైకిల్ చేయగలుగుతారు? కొంత మేరకు. తర్వాత మళ్ళీ అది కూడా హజార్డే కదా. అది ఆ హజార్డ్ని తగ్గించే ప్రయత్నం మనం చేయాలి. సో దట్స్ వై మనం దాన్ని కొంచెం టైం తీసుకోమని చెప్తున్నాం. సో మిత్రులారా, మనం ఒకసారి వెహికల్ కండిషన్ కూడా చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంజిన్ కండిషన్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఇంజిన్ అయితే కొద్దిగా పెట్రోల్ అండ్ స్మోక్ అనేది ఎక్కువగా వస్తూ ఉంది. ఇది అన్బర్న్ ఫ్యూయల్ అంటారు దీన్ని. ఈ అన్బర్న్ ఫ్యూయల్ అనేది కంప్లీట్గా బర్న్ అవ్వాలి. బర్న్ అయినప్పుడు మాత్రమే ఇంజిన్ మెకానికల్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా మారుతుంది మనకి. అది ఎలా మారుతుంది అనేది అని కూడా మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫోన్ పట్టుకో.
సో అదేవిధంగా ఇంకొక రెండో వెహికల్ కూడా చేస్తున్నాం మిత్రులారా, ఇది టీవీ షైన్ 125 cc. సో ఈ వెహికల్ ఇప్పటి వరకు కూడా ఎంత తిరిగింది అనేది కూడా ఒకసారి 35,000. 35,000. ఓకే. సో వెహికల్ 35,000 వరకు తిరిగింది.